నేను ఇప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అంటే లాస్ట్ మండే, అంటే ఈ రోజు సాటర్డే కదా, సోమవారం రోజు ఉదయం పూట నాకు తెల్లవారుజామున 4:30 అలా అయింది అనుకుంటా టైము. నా కలలో నేను పూజ చేసి నిలబడి ఇలా చేతిలో ఏదో ఉందంటే నేను అలా తిరిగి చూడడంతో ఒక తెల్ల ఆవు అండి, చాలా పెద్దగా ఉంది, నందే. ఇప్పుడు నంది అని నేను ఫిక్స్ అయిపోయాను. ఆ మెడలో ఒక చామంతి పూల దండ వేసుకొని స్లోగా ఉరుక్కుంటా వచ్చి నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నట్టు, అంటే ఏదో కలగా కనిపించింది ఫేసు. ఉలిక్కిపడి లేచాను ఆ రోజు మార్నింగ్ నేను. లేవగానే ఇంట్లో మళ్ళీ పడుకొని మళ్ళీ అమ్మ వాళ్ళతో నేను అంతా షేర్ చేసుకుని, ఇలా వచ్చిందమ్మా సోమవారం రోజు వచ్చింది కదా, నందీశ్వరుడే వచ్చాడు అని నేను ఆ రోజే అనుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ నాకు వంశీకృష్ణ గారు కాంటాక్ట్ అయ్యి, ఇలా మేము అవార్డ్ ఫంక్షన్ చేస్తున్నామమ్మా, నీ చేతుల మీదుగా అందరికి నంది అవార్డ్స్ ఇప్పించాలి అనుకుంటున్నాను, నిన్ను చీఫ్ గెస్ట్ గా పిలుద్దాం అనుకుంటున్నాను అని నన్ను కాంటాక్ట్ అయ్యారు. నాకు నిజంగా అసలు షాక్ అండి నేను. అంటే ఏంటి, మార్నింగ్ జరిగింది, ఈవినింగ్ ఇలా ఫోన్ వచ్చింది నాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. అంటే ఏదున్నా నందికి చెప్పుకుంటే, నందికి చెవులో చెప్పుకుంటే శివయ్యకి చెప్పినట్టే అంటారు కదా. సాక్షాత్తు ఆ నందీశ్వరుడే నా కళ్ళలోకి వచ్చి అలా రావడము, నేను మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను ఇన్వైట్ చేయడము, ఇప్పుడు ఇలా ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళి నేను అందరికి నంది అవార్డ్స్ ఇవ్వడము, తర్వాత నాతో పాటు ఈ నందిని ఇంటికి తెచ్చుకోవడము, ఇదంతా ఒక అద్భుతంగా అనిపిస్తుందండి నిజంగా. దైవ మార్గంలో ఆ శివపార్వతులు మేము నడిపిస్తున్నాం నిన్ను అని నా చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టే ఉందండి. నడిపిస్తున్నట్టే కాదు, నిజం కూడా అదే. మేమున్నాము, నంది నీతో ఉన్నాడు అంటే నాకు ఏం చెప్పాడు ఆ రోజు, నీతో ఉన్నాను, ఆ నీకు అన్ని ఇంకా మంచిదే, శుభ సూచికాలే అన్నట్టు ఏదో చెప్తున్నట్టు. ప్రతి పనిలో కూడా నేను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతానండి, దేవుణ్ణి నమ్మే అడిగి వేస్తాను, ప్రతిదీ సక్సెసే, అది ఏదైనా కావచ్చు. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరగడం కూడా నాకు చాలా అద్భుతాన్ని, ఈ అనుభవం మాత్రం నేను మర్చిపోలేనిదండి. మార్నింగ్ వచ్చి అలా ఈవినింగ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయి నేను నందీశ్వరిని ఇంటికి తీసుకురావడం అనేది నిజంగా అద్భుతమే కదా, జీవితంలో మర్చిపోలేనిది. నిజంగా ఆ శివయ్య నాతో ఎంత తోడుగా ఉన్నాడో నాకు ఈ రోజు ఇంకా బాగా అర్థమైంది. నాకు దేవుణ్ణే నమ్ముతానండి, నేను దేవుణ్ణి నమ్మితే మోసపోవడం అనేది ఎవ్వరి లైఫ్ లో జరగదు. అందుకే నేను అందరినీ పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ గా ఆలోచించండి, మంచి పనులు చేయండి, మీకున్న దాంట్లో మీకున్న టైంలో ఒక చిన్న దీపం పెట్టుకోండి అని అందుకే చెప్తాను నేను అనమాట. ఇన్సిడెంట్ గా ఏ రిజల్ట్ రాదండి, ఎవరి లైఫ్ లో కూడా ఇన్సిడెంట్ గా రాదు, టైం తీసుకుంటది. మనం చేస్తున్న కొద్దిగా ఆ టైం ఇంకా మనం తగ్గించుకోవచ్చు, ఒక పాజిటివ్నెస్ అన్నమాట. అదే నేను మీ అందరికీ చెప్తాను. నేను మాత్రం ఒక మంచి అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఎన్నో జరుగుతూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి, నాకు అవన్నీ అలవాటే, కానీ కొత్త కొత్తగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మరి నేను చెప్పిన దాన్ని బట్టి ఏమంటారు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.